మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ సైతం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న అంతర్గత రాజకీయాలు సైతం సమస్యగా మారుతున్నాయి. బీజేపీ అధినాయకత్వం తెలంగాణపైన స్పెషల్ ఫోకస్ చేసింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ చేసిన సర్వే వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఈ సర్వేలో బీఆర్ఎస్ వచ్చిన సీట్లపై విశ్లేషించిన అంశాలను బీఆర్ఎస్ నేతలు బయటపెడుతున్నారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం తమ వ్యూహాలకు పదును పెడుతోంది. సీఎం రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు. రేవంత్ సైతం బీఆర్ఎస్ ను రాజకీయంగా ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పతనం ఖాయమైందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతుందో కాంగ్రెస్ చేయించిన సర్వేలో తేలిందని వివరించారు. సీఎం రేవంత్ సొంత సర్వే రిపోర్టులో స్పష్టత వచ్చిందని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సగం పదవీకాలం పూర్తి కావడంతో ఈ సర్వే చేయించారన్నారు. తన నాయకత్వంతో పాటుగా పరిపాలనపై ఈ సర్వే విస్తృతంగా చేయించారని వివరించారు. రేవంత్ చేయించిన సర్వేలో ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత కనిపించిందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు దాదాపుగా 78 సీట్లు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వే వెల్లడించిందని తేల్చారు. తాజాగా 2 మీడియా సంస్థలతో పాటుగా ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన సర్వేలో ఇలాంటి ఫలితమే వచ్చిందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఈ సర్వే వచ్చిన తర్వాతనే రేవంత్ ప్రజాభిప్రాయం స్పష్టంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్తగా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ చెప్పిన సర్వే లెక్కలు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతున్నాయి.